రైట్. పవన్ అని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది ఒకసారి ప్లే చేయండి. బయట ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారయ్యా, ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకుంటే తప్పులేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉంటా. నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు, పోయి కాపురం చేయాలని చేయబోయా పోయి అని చెప్పా. ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు, వ్యక్తిగతంగా తీసుకురావద్దు, కుటుంబాల వ్యవస్థ తీసుకురావద్దు, అదే నేను కోరుతాను ఎక్కువ మెంబర్స్ ఉందని. సంభాషణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీద వైసీపీ వాళ్ళ పదే పదే విమర్శలు చేస్తున్నారు. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని అనేక సార్లు విమర్శిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ప్రతిసారి వారి పెళ్ళిళ్ళ గురించి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, నీకెందుకు అంత బాధ, నీకు అంత బాధగా ఉంటే నువ్వు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కాపురం చేయని చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ రోజు ఆయన్ని ఆ విధంగా అనాల్సి వచ్చింది, అప్పుడన్నా మారతాడేమోనని అనేటువంటి సంభాషణని ఆయన తీసుకొచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దానికి అందరూ అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు అందరూ సరే నవ్వుకుంటారు కదా. సరే కాసేపు ఇప్పుడు అధికారం పార్టీ వాళ్ళే, ప్రతిపక్షం వాళ్ళే, మిత్రపక్షం వాళ్ళే, అన్ని పక్షాలు వాళ్ళే కాబట్టి పాపం వాళ్ళే క్వశ్చన్లు వేసుకోవాలి, వాళ్ళే ఆన్సర్లు చెప్పుకోవాలి, వాళ్ళే జోకులు వేసుకోవాల్సిన పరిస్థితి. సరే నెక్స్ట్ శ్రీనివాస్ ఏంటి మొత్తానికి ఈరోజు శాసనసభలో శ్వేతపత్రం సందర్భంగా కాస్త మంచి పదనిసలో చోటు చేసుకున్నటువంటి కాస్త ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఏదైనా కానీ స్కూల్లో కనుక మనకి నారాయణ స్కూల్లోనూ ర్యాంకులు వచ్చినప్పుడు చెప్తారు 97, 97, 96, 96, 95, 95, 94, 95 ఇట్లా మార్కులన్నీ వేస్తూ ఉంటారు అనమాట. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటే 50 కేసులు, 60 కేసులు, 45 కేసులు, 40 కేసులు, 35 కేసులు, 30 కేసులు, 32 కేసులు, 12 కేసులు, 17 కేసులు, అదేదో మార్కులు చదివినట్టుందో చెప్తే కేసులు చదివినట్లేదు అసలు, మరి దుర్మార్గంగా. అంటే అన్ని కేసులు అంటే చెప్పాను కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి 60 కేసులు, 48 కేసులు సెకండ్ ర్యాంక్లో చింతమనేని ప్రభాకర్ గారు, మరి ఇంకొకరికి 36 కేసులు అట. అంటే ఏంది అసలు ఈ కేసులు, 35 కేసులు ఏంటి, 40 కేసులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు 17 కేసులు, పవన్ కళ్యాణ్ గారి మీద 7 కేసులు, ప్రతి ఒక్కరి మీద ఏంటి అసలు మొత్తం ఆసక్తి కలిగించే విధంగా ఉంది. మరి ఎందుకు రాలేదు ఈరోజు? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఈ 45 రోజుల్లో మాకు ఇంత అన్యాయం జరిగింది చెప్పొచ్చు కదా, శాపలో ఆయన కూడా రాలేదు. మరి ఏంటి ఈరోజు జరిగిన హైలైట్స్ ఏంటి? ఓవరాల్గా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేశారు శాంతి భద్రతల మీద ముఖ్యమంత్రి. కానీ దాదాపు 2014 నుంచి 2019 వరకు జగన్ ముఖ్యమంత్రి ఉన్న కాలం మొత్తంలో రాష్ట్రంలో జరిగినటువంటి కేసులు, అలానే జరిగినటువంటి అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, అక్రమ కేసుల బనాయింపులకు సంబంధించిన కానీ, శాంతి భద్రత లోపాలు ఎక్కడెక్కడ ఎలా జరిగాయి అనే దాని మీద ముఖ్యమంత్రి స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పారు. కానీ సహజంగా శాంతి భద్రతల అంశం అంటే చాలా సీరియస్ అంశం. కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు చాలా జోయలుగా, చాలా అసలు కోపం రావాల్సిన చోట కూడా నవ్వులు వచ్చేటువంటి పరిస్థితిని ఆయన క్రియేట్ చేశారని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు మొత్తం అసలు ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో నాకు తెలిసి, నేను కూడా చాలా సంవత్సరాలుగా అసెంబ్లీ కవర్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి సదరు ఎమ్మెల్యేలు అందరినీ లేచి నుంచోండి, మేము లెక్కేయాలి, కౌంట్ చేయాలి అనేటువంటి సందర్భం సహజంగా జరగదు, ఓటింగ్ అప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ మీ మీద ఎవరెవరి మీద కేసులు అందరూ నుంచోండి అంటే దాదాపు 80% మంది ఎమ్మెల్యేలు అందరూ నుంచున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అందరూ ఇక మంత్రులు కానీ అందరూ ఇక అక్కడ ఉన్న వాళ్ళు అందరూ దాదాపు అందరూ నుంచున్నారు. కేసులు లేని వాళ్ళు ఎవరా అంటే అక్కడొకరు చేతులు ఎత్తిన పరిస్థితి కనపడింది. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ మీద ఏ విధమైనటువంటి దమనకాండ గత ప్రభుత్వం నిర్వహించింది అనే దానికి అసెంబ్లీలో ఈరోజు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ చాలా స్పష్టం చేసింది. దీంతోపాటు అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అయితే 66 కేసులు పెట్టారు, చింతమనేని ప్రభాకర్ గారి మీద అయితే 48 కేసులు పెట్టారు. అంటే సహజంగా ఎవరన్నా తప్పు చేస్తే ఒక కేసు పెట్టడం, దాని మీద ఏమైనా ఉంటే అది చూసుకోవడం. కానీ రాష్ట్ర ప్రభుత్వమే కావాలని చెప్పేసి వ్యక్తుల్ని టార్గెట్ చేసి అరాచకమైనటువంటి కేసులు పెట్టడం అనే దాని మీద స్పష్టం చేయడం జరిగింది. రెండోది, అసలు కుటుంబ సపరివార పరంగా అందరి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు, లోకేష్ గారి మీద పెట్టారు, హెరిటేజ్ మీద పెట్టారు, నారాయణ గారి మీద పెట్టారు, నారాయణ గారి మీద పిల్లల మీద పెట్టారు, ఆ కేసులు పెట్టారు. అట్లానే పుల్లారావు గారి మీద పెట్టారు. ఇట్లా మిగతా వాళ్ళు అట్లా కొంతమంది మీద అయితే కేసుల మీద కేసులు పెట్టుకుంటా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆ కేసుల్లో
ఇరికించడం అనేది స్పష్టంగా చూసాం. గతంలో జరిగినటువంటి అంశాలన్నీ చాలా భయంకరంగానే. రెండోది ఏంటంటే కేసులకు సంబంధించినవి కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి అన్ని రకాల కేసుల్ని ఇప్పుడు స్పష్టంగా కేసులు పెట్టిన పరిస్థితి కనపడింది. మొత్తం కూడా ఆయన ప్రజెంటేషన్లో కనబడింది. రాష్ట్రంలో టెర్రరిజం అనేది అంటే ప్రభుత్వమే ప్రజల మీద ప్రతిపక్ష పార్టీల మీద టెర్రరిజం కనుక చేస్తే ఎలా ఉంటుందో జగన్ పాలన అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేయడం జరిగింది. ఇంకో కేసు అసలు ఉద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో సిపిఎస్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన హామీయే. జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఒకసారి ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మనకే, మా దగ్గర ఒక వ్యక్తి మీద కేసు పెట్టారండి, కేసు పెట్టారు ఎందుకని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగాను, ఏంటి ఆ కేసు ఎందుకు పెట్టారని అంటే, ఏమనండి పలానా అతను కంప్లైంట్ ఇచ్చాడన్నారు. సరే పలానా అతను కంప్లైంట్ ఇచ్చిన అతన్ని నాకు వేరే వాళ్ళ ద్వారా ఎందుకు ఇచ్చారా కంప్లైంట్ అంటే, నాకు రాత్రి కల్లో వచ్చింది, వీడు వచ్చి నన్ను కొట్టినట్టుగా కల వచ్చింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చాను, అందుకని వాళ్ళు కేసు కట్టారని చెప్పారట. కలలో అవతల వాడు కొట్టినట్టుగా వీళ్ళ కల వస్తే వీళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళ మీద కంప్లైంట్ కేసు కట్టి వీడిని తీసుకుపోయి కొట్టి వీడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇతన్ని పాపం కార్యకర్తను కొట్టి అరెస్ట్ చేసి కొట్టి రిమాండ్ చేశారు, ఏది అతని కల్లో వచ్చినందుకు. అలాంటి కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరూ పాపం అంత బాధపడినటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటారు. ఈరోజు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే మీ సంగతి తెలుస్తా అంటున్నారు. ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ సిస్టమ్ అయితే లా అండ్ ఆర్డర్ని కాపాడటమే అవసరం. ఎప్పుడు కూడా 0% క్రైమ్ ఉండాలి. క్రైమ్ రేట్ అనేది ఎప్పుడు చూస్తారు. సరే ఏదన్నా కానీ ఇప్పుడు అక్కడ మొత్తం సభలో అందరితో పాటు అందరికంటే ఎక్కువ కూడా బాధితుడైనటువంటి వ్యక్తి ఇప్పుడున్న స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు. వారి ఇంటి మీదకి ఎన్నిసార్లు పోయారు పోలీసులు, వాళ్ళకి ఇంటికి ఉన్నటువంటి ప్రహరీని లేదా వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి వాటిని ఎన్నిసార్లు పగలగొట్టారు, ఆయన అరెస్ట్ చేయడానికి ఎన్నిసార్లు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు, ఎంత గొడవ అయింది, ఎంత ధర్నా అయింది. ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వైజాగ్ వరకు, అప్పుడు ఎంత గొడవ అయింది. ఇవన్నీ అందరికంటే ఆయన కూడా ఆ బాధితుడే. ఆయన మీద కూడా 12 కేసులు ఉన్నాయి. కాకపోతే లేచి నుంచుంటే బాగుండదు కాబట్టి స్పీకర్ గారు కూర్చొని పాపం ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఏం చేస్తారు పాపం, అవునండి నేను కూడా బాధితుండే అని మనసులో చెప్పుకునేటువంటి ప్రయత్నం. సరే ఏంటి మరి జగన్ రావచ్చు కదా, మరి నిన్న పోయి ఢిల్లీ పోయి ధర్నా చేసి అంత గొడవ చేసిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి వచ్చి మొత్తానికి చీల్చి చెండాడవచ్చు కదా. మరి అందరినీ ఇన్నికి 45 రోజులు ఇంత క్రైమ్ జరిగింది, నేనేం క్రైమ్ చేయలేదు, నేనంతా కూడా అసలు అంతా కాపాడానని చెప్పవచ్చు కదా శ్రీనివాస్. అయితే ఈరోజు ఇప్పుడే మీడియాకు వచ్చిన సమాచారం ఏంటంటే, రేపు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద ఆయన పూర్తిగా దాని కౌంటర్తో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ మాట్లాడతారని ఇప్పుడే వచ్చింది. అయితే ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ బాధితులు కాని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే పోలీసులు ఉన్నారు, ఏబీ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన డీజీకి ఆర్డరు. దాదాపు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి చివరి రోజు ఆయన రిటైర్ అయ్యే రోజు మార్చి 31 ఆ రోజు పోస్టింగ్ ఇచ్చి ఆ రోజు రిటైర్మెంట్ అయ్యారు. అట్లానే న్యాయ వ్యవస్థ మీద ఎన్ని రకాల దుర్భాషలు, కులం పేరుతో, మతం పేరుతో, వాళ్ళ ఫ్యామిలీల పేర్లతో, ఎన్ని రకాల పేర్లతో పెట్టారు. చివరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోయే వ్యక్తి మీద కూడా ఫిర్యాదులు చేసే రకంగా చేశారనేది అందరూ రాష్ట్ర ప్రజలందరికీ ఇవి తెలియని విషయాలు కాదు. కానీ తెలిసిన విషయాలనే గతంలో పాలన ఎలా ఉందని చూపించడంతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేస్తే వాళ్ళకే తేడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాం. నిన్న ఈ 3 రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా ఆయన పదే అవకాశం వచ్చినప్పుడు అలా స్పష్టంగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్గా మనకు మంచి మన పాలన అంటేనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. ప్రజల్ని పరిపాలనగా చేసిన ప్రతి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళు కంపల్సరీగా లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. లా అండ్ ఆర్డర్ కాపాడకపోవడం వల్ల గతంలో జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇండస్ట్రీలు వెళ్ళిపోయాయి, లేకపోతే మిగతా వ్యక్తులు పోయారు, ఇక్కడ పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళు పోయారు, కాంట్రాక్టులు ఈ రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకు కాంట్రాక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇలాంటి అనేక సంఘటనలు చూడటం జరిగింది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండగానే అసలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తే వాళ్ళ మీద 4000 కేసులు పెట్టారు. చాలా మందికి తెలియదు, సిపిఎస్ ఉద్యోగుల మీద 4000 కేసులు పెట్టారు. సిపిఎస్ ఉద్యోగులందరూ దాదాపు టీచర్లు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు.
అన్నిటికి సంబంధించినటువంటి కేసులను ఏ విధంగా ఎత్తివేయాలని చెప్పేసి దాంట్లో కానీ, లేకపోతే గతంలో ఇప్పుడు ఇంకొక విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. గత స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు అవి కొన్ని ఫర్నిచర్ తీసుకెళ్లారని చెప్పేసి కేసు పెట్టారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 ఏళ్ల కాలంలో చాలా ఫర్నిచర్ ఇవ్వాలి, చాలా ఇష్యూలు ఉన్నాయి, చాలా వందల కోట్ల రూపాయలు మీ ఇంట్లో మీరు క్యాంప్ ఆఫీస్ గా పెట్టుకొని ఖర్చులు పెట్టారు. మరి నిన్నేం చేయాలి అనేటువంటి క్వశ్చన్ కూడా ముఖ్యమంత్రికి అడగడం జరిగింది. ఇవన్నీ వ్యవహారాలతో పాటు శాంతి భద్రతలే ప్రధానమైనటువంటి ఎజెండాగా కాబోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద రేపు ఏమి కౌంటర్ ఇస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.